నమస్తే, వెల్కమ్ టు టీటర్. పౌర్ణమి రోజుల్లో గర్భధారణ వద్దు, అలాగే తెలివైన పిల్లల కోసం సూర్యుని ముందు విల్లులా వంగుతూ నమస్కారం చేస్తూ నీళ్లను సమర్పించండి అని మహిళా డీఐజీ సవితా సోహన్ బాలికలకు ఉపదేశం చేశారు. అది కూడా బాలికల రక్షణ కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఒక అవగాహన కార్యక్రమంలో 12వ తరగతి విద్యార్థులను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం శోచనీయం. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో పరుగులు తీస్తున్నటువంటి 21వ శతాబ్దంలో ఈ పుక్కిట పురాణాలు బోధించి నేర్పేది కుసంస్కారమే. ఇప్పుడు బాధ్యత గల ప్రభుత్వ అధికారులు విద్యార్థులకు ఈ విధంగా చెప్పడం అత్యంత దారుణమైన విషయం. ఎంతో మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన పాఠశాలలు నేడు అశాస్త్రీయ పాఠాలకు వేదికలు కావటం విషాదం. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన ఒక పోలీస్ అధికారిగా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఆడపిల్లలకు చట్టాన్ని ఎలా వినియోగించుకోవాలో చెప్పకుండా సమాజం ఉలిక్కిపడే తిరోగమన పాఠాలు బోధించడం సమాజానికే చేటు కాదు, సిగ్గుచేటు కూడా. ఈ వివాదం కొనసాగుతుండగానే మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో కేబినెట్ హోదా ఉన్న ఈ మధ్య యువత ఒక బిడ్డను కని ఆగిపోతున్నారు. ఇది చాలా సమస్యాత్మకంగా మారుతుంది. అందుకే బ్రాహ్మణులు కనీసం 4 సంతానం కనాలి, వారికి 1,00,000 నజరానా ఇస్తామని ప్రకటించడం మరీ విడ్డూరంగా ఉంది. దేశం ఆధునికతను సంతరించుకునే కొద్దీ అంతరించిపోవాల్సిన కులం మన రాజకీయ వ్యవస్థ పుణ్యమా అని వెర్రితలలు వేస్తుంది అనడానికి ఇంతకంటే రుజువేం కావాలి? వీటి ప్రభావం పడిన వారు వారి పిల్లలకు నిస్సందేహంగా తిరిగి మౌఢ్యాన్ని బోధించరా? విజ్ఞానంతోనే వికసించు జగత్తు పసిపిల్లలు చదివేదానికి విత్తు అన్న కవి వాక్కులను తిరగరాస్తూ అజ్ఞానాన్ని విద్యార్థుల మెదడులో చొప్పించే పని శరవేగంగా జరుగుతుందనడానికి ఇవి ఉదాహరణలు మాత్రమే. పుట్టేది ఆడపిల్ల అని ముందే తెలిస్తే కడుపులోని ఆ పిండాన్ని అక్కడికక్కడే కరిగించేస్తున్నారు. భ్రూణ హత్యలు ఆపకుండా గర్భధారణ గురించి అశాస్త్రీయ విషయాలు విద్యార్థులకు చెప్పడం ఏం సంస్కారం? అంతరిక్షంలోకి ఆడపిల్లలు వెళ్తున్న కాలంలో ఇప్పటికీ ప్రజల ఆలోచనలను వెనుకబాటుతనం స్పష్టంగా కనిపిస్తోంది. సమాజం ఎప్పుడో వదిలేసిన అమానుష ఆచారాలు మరల భుజాన వేసుకునే కుహన సంస్కరణ వాదులు బయలుదేరినంత కాలం ఎన్ని చట్టాలు వచ్చినా నిరుపయోగమే. పాలకులు చట్టాలను అమలు చేయటం కంటే ప్రజలను అశాస్త్రీయ వైపు నడిపించటానికే ప్రాధాన్యతనిస్తున్నారు. దాని ఫలితమే చట్ట విరుద్ధమని తెలిసినా ఇప్పటికీ బాల్య వివాహాలు ఆగటం లేదు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న జిల్లాలు రాష్ట్ర రాజధాని చుట్టూ ఉన్నాయన్న అధికారిక లెక్కలు ఆందోళన కలిగిస్తున్నాయి. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు అభివృద్ధిలోనే కాదు సామాజిక వెనుకబాటులోనూ ముందున్నాయన్న విషయం నిష్ఠుర సత్యం. పెళ్లంటే ఏమిటో కూడా తెలియకుండానే ముక్కు పచ్చలారని పసి మొగ్గలు కుటుంబ బరువు బాధితుల బందిఖానాలో కుటుంబ బరువు బాధితుల బందిఖానాలో చిక్కి శల్యమైపోతున్నారు. గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో అవిద్య, అవగాహన లేని కారణాలు కనిపిస్తుంటే పట్టణాల్లో సినిమాల దుష్ప్రభావాలు, లైంగిక వేధింపులు, లైంగిక దాడుల నుంచి బయటపడేందుకు చిన్న పిల్లలకే పెళ్లిళ్లు చేస్తున్నామని తల్లిదండ్రులు చెప్పటం ఒక విషాదం. బాల్య వివాహాలు జరగకుండా నివారించాల్సిన ప్రభుత్వాలు ప్రజల్లో చైతన్యం నింపటంలో విఫలమవుతున్నాయి. పిల్లలకు సామాజిక, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా పరిపూర్ణ వ్యక్తులుగా ఎదగటానికి, అభివృద్ధి చెందటానికి రక్షణ పొందే హక్కును రాజ్యాంగం కల్పించింది. వారి హక్కులను హరిస్తున్న బాల్య వివాహాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచి భయం పోగొట్టి మహిళలకు, ఆడపిల్లల భద్రతకు భరోసా ఇచ్చేలా ప్రభుత్వం చొరవ చేయకపోతే ఈ బాల్య వివాహాలు అడ్డుకోవటం కష్టం. శాస్త్ర సాంకేతిక అభివృద్ధితో ప్రపంచమంతా పురోగమనానికి బాటలు వేసుకుంటుంటే మన పాలకులు మాత్రం ఏ రుజువులు లేని పుకిట పురాణాలు, అంధవిశ్వాసాల ఆధారంగా దేశాన్ని తిరోగమన బాట పట్టిస్తున్నారు. సమాజ ప్రగతిని ఇలాంటి మౌఢ్యాలు ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాల పని చేష్టలుడిగి చూస్తుండడమేనా అన్నది జవాబులేని ప్రశ్నగా మిగిలిపోరాదు. నేడు భారతదేశం అజ్ఞానం, మత ఛాందసం, మతోన్మాదాల అగాధంలోనూ అన్ని రకాల జడ పదార్థాల పూజలలోనూ మునిగిపోయి ఉంది. ఈ గందరగోళ పరిస్థితి నుంచి ఏ శక్తి బయట పడేయగలదు? మన జీవితంలో ఇబ్బంది పెడుతున్న సమస్యలన్నింటినీ ఒక దెబ్బతో ఏ శక్తి పరిష్కరించలేకపోవచ్చు. కానీ సర్ సివి రామన్ చెప్పినట్టు విజ్ఞాన శాస్త్రమే ఒక స్వేచ్ఛా జీవనం వికసించటానికో మార్గం పరుస్తుందనే ఎరుక భావితరాలకి అందించాలి. ఇది ప్రజలే కాదు పాలకులు గుర్తించాలి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.